నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ యువజన సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సత్యనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారికి స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. జనవరి 12 యువతకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ నగర మేయర్ వై సునీల్ రావు గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారికి జ్యోతినగర్లోని శివ థియేటర్ ముందున్నటువంటి కాంస్య విగ్రహాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్ది, అదేవిధంగా వివేకానంద చౌక్గా నామకరణం చేసి మున్సిపల్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కోరుతూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద, ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి స్వామి వివేకానంద, ధీరుడు ఒకేసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యొక్క జనవరి 12 నాడు ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా తెలంగాణ యువన సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, యువన సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరు కావడం జరుగుతుంది. సత్యనేని శ్రీనివాస్, తెలంగాణ యువన సమితి జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. మోర్ అప్డేట్స్, మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.